చేస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వైభవోపేతంగా కొనసాగుతోంది. అడవి బిడ్డలకు నిలయమైన మేడారం కీకరాణ్యం కాపాడేందుకు అటవీ శాఖ సిబ్బంది కృషి చేస్తోంది. ఇదే విషయానికి సంబంధించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్తో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీణావాణి అందిస్తారు. మేడారం జాతరలో మరో అద్భుతమైన ఘట్టానికి ఈ రోజు తెరలేవనుంది. సమ్మక్కను ఈ రోజు గద్దె మీదకు తీసుకొచ్చేటువంటి శుభ సమయం ఆసన్నమవుతుంది. మరికొన్ని గంటల్లో సమ్మక్క గద్దె మీదకి వచ్చేటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే చిలకలగుట్ట ప్రాంతం అంతా కూడా జనసంద్రంలా మారిపోయింది. భక్తులందరూ చిలకలగుట్ట వైపే ప్రస్తుతం ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా శివశక్తుల పూనకాలతోటి చిలకలగుట్ట వైపు వచ్చి అమ్మవారి దర్శనం కోసం, అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదే విధంగా మేడారం జాతరను సక్సెస్ చేయడం కోసం, అటవీ సంపదను పరిరక్షించడం కోసం ఫారెస్ట్ అధికారులు కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాధవి శీతల్ గారు ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, అసలు ఏ విధంగా ఇక్కడ చిలకలగుట్ట దగ్గర ఈ రోజు వర్క్స్ జరుగుతా ఉన్నాయి, మీరు అటవీని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి? నమస్కారం అండి, నేను మాధవి శీతల్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, తాడ్వాయి టెరిటోరియల్ రేంజ్. ఇక్కడ చిలకలగుట్ట మీకు తెలిసి ఉండాలి, సమ్మక్క సారక్క మేడారం జాతర సందర్భంగా ఇక్కడ అమ్మవారిని ఇవాళ సాయంత్రం 6 o'clock ఒక టైట్ సెక్యూరిటీతోని సాంప్రదాయబద్ధంగా తీసుకొస్తారు. సో మేము అటవీ శాఖ వాళ్ళము మా డిఎఫ్ఓ వరంగల్ నార్త్ భీమా నాయక్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరుగా మేమందరం ఇక్కడికి మొత్తం వరంగల్ నార్త్ డివిజన్ నుంచి భూపాల్పల్లి, ములుగు, పసరా, మేము తాడ్వాయి అండ్ మేమందరం ఎటు నాగారము వాళ్ళందరము డివిజన్ వాళ్ళందరం ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ బ్యాంబూ వెదురుని బాగా సాంప్రదాయపరంగా ఏంటంటే అండి, భక్తులు వెళ్ళిపోయేటప్పుడు వెదురుని కట్ చేసి వాళ్ళు తీసుకెళ్తుంటారు. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఎన్క్రోచ్మెంట్ లాగా వచ్చేసి కొట్టేస్తూ ఉంటారు, కొట్టేసి ఇక్కడ కొంచెం బస చేసేస్తారు. అలా కాకుండా అమ్మవారిది చిలకలగుట్ట పవిత్రంగా ఉండాలి కాబట్టి ఫారెస్ట్ ఫైర్స్ కాకుండా ఉండాలి కాబట్టి మేమందరము ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ పక్కన పంపించేసి అమ్మవారిని ఇక్కడ ఏమంటారు వచ్చే వరకు కూడా ఈ ఏరియాని కొంచెము ఏమంటారు ప్రొటెక్ట్ చేయాలని మా ఉద్దేశం. చిలకలగుట్టకు ఈసారి ఎన్నడూ లేని విధంగా, అంటే గతంలో ఫెన్సింగ్ వేయాలి, కంప్లీట్ గా వాల్ కట్టాలి అనేటువంటి ఆలోచన ఉంది. ఈసారి సక్సెస్ఫుల్ గా చేశారు. అదేవిధంగా గేట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇలానే నెక్స్ట్ టైం కూడా ఇలానే జరగాలని మేము అనుకుంటున్నామండి. కాకపోతే భక్తులందరికీ ఒక విజ్ఞప్తి అండి, మీరు ఎక్కడన్నా వంటలు చేసుకునేటప్పుడు అక్కడ పొయ్యిలు కట్టెలపై పెడతారు కదండి, ఆ కట్టెలపై చల్లార్చి వెళ్ళాలని మేము మనవి చేసుకుంటున్నాను. ప్లాస్టిక్స్ మీరు వాడకాన్ని చాలా మినిమైజ్ చేయాలని కోరుకుంటున్నామండి. ప్లాస్టిక్ సపోజ్ మీరు ఏమైనా వాడుతుంటే అవి మేము పక్కనున్న ఎకో ఫ్రెండ్లీ బ్యాంబూ డస్ట్బిన్స్ కూడా మేము అరేంజ్ చేసి పెట్టామండి. ఆ డస్ట్బిన్స్ లో మీరు ప్లీజ్ మీ వేస్ట్ అంతా ఆ డస్ట్బిన్ లో వేయండి. తర్వాత ఏంటండి, ఇంకొకటి అండి, మేము ఈసారి చాలా ఇన్నోవేటివ్ గా మేము నర్సరీ స్టాల్స్ ని కూడా ఇన్స్టాల్ చేశాము. అందులో ఏంటంటే ప్రతి మొక్క 5 రూపీసేనండి. రెడ్ శాండల్స్ కానీ, పారిజాతం కానీ, వెదురు కానీ, మారేడు, ఇవన్నీ చెట్లని మొక్కలని మేము ఇస్తున్నాము. జస్ట్ 5 రూపీస్. వెళ్ళేటప్పుడు భక్తులు వెదురు బయట ఇట్లా ఎక్కడ కానీ వెదురుని కొట్టకుండా అక్కడ అమ్మవారి ప్రసాదంగా మీరు ఆ సమ్మక్క సారక్క 2 చెట్లను తీసుకొని వెళ్తే మేము చాలా సంతోషపడుతున్నాము. ఈసారి ఇది చాలా ఇన్నోవేటివ్ గా ఉన్నటువంటి ఐడియా. భక్తులందరూ కూడా దీన్ని ఫాలో చేస్తే బాగుంటుంది, ప్రకృతి అంతా పరిరక్షించబడుతుంది. ఇప్పుడు ఈ డ్యూటీలో ఎంతమంది పాల్గొంటున్నారు? మేము 12 మంది, మా తాడ్వాయి టెరిటోరియల్ రేంజ్ 12 మంది మేము ఇక్కడ ఉన్నామండి, మా బేస్ క్యాంప్ వాళ్ళతో పాటు. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు? అసలు భక్తుల్ని కంట్రోల్ చేయడం ఎట్లా? మేము ఇక్కడ 15 days నుంచి ఉంటున్నామండి. అయితే ఎస్పెషల్లీ ఈ చిలకలగుట్ట దగ్గర మాత్రము మోస్ట్లీ ఒక 3-4 days నుంచి చాలా మంది భక్తులు ఈ ఫెన్స్ ని తర్వాత గోడని పలగొట్టేశారండి, లోపలికి వచ్చేసారు. సో మేము మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 11-12 వరకు ఉండి మేము అందరం ఇలాంటి కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నామండి. ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నామండి. జాతర డ్యూటీ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? సమ్మక్క సారలమ్మల కోసం మీరు ప్రత్యేకంగా ఇన్ని రోజులు కేటాయించి ఇక్కడ వర్క్ చేయండి. చాలా సంతోషం అండి. ఇది నా ఫస్ట్ రిక్రూట్మెంట్ అండి, డైరెక్ట్ రావడం. ఇది నా 3rd month. నవంబర్లో రిక్రూట్ అయ్యాను, ఇది February 4th. సో ఐఎమ్ సో హ్యాపీ. చిన్నప్పటి నుంచి అన్ని దర్శనం చేసుకోవాలని ఎప్పుడు అలా జరగలేదు, కానీ ఫస్ట్ ఉద్యోగమే ఇక్కడ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారు నన్ను పిలిచినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా పెద్ద టాస్క్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ, ఇదేలా అనిపిస్తుంది? అది అమ్మవారి ఆశీర్వాదం అనిపిస్తుందండి.
థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు చాలా విశేషంగా కృషి చేస్తున్నారు. ఈసారి ఎవరైతే మేడారం జాతరకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా మొక్కలను కొనుగోలు చేసి 5 రూపాయలకి మొక్కనిస్తున్నామని, మొక్కలను కొనుగోలు చేసి సమ్మక్క సారలమ్మ పేరుతో ఆ మొక్కలను పెంచుకోవాలని, ప్రకృతిని పరిరక్షించాలని కోరుతున్నారు. మొత్తం మీద అయితే చిలకలగుట్ట ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం జనారణ్యంలా ఉంది. చిలకలగుట్టను పరిరక్షించడం కోసం చుట్టూ ఫెన్సింగ్ వేశారు, అదేవిధంగా గోడ కూడా కట్టారు. ఎక్కడికక్కడ అటవీ శాఖ అధికారులు, ఇటు పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేసి చిలకలగుట్టను పరిరక్షిస్తున్నారు. మరి సాయంకాలం సమయానికి సమ్మక్కను తీసుకురావడానికి వడ్డెలు ఇక్కడికి వస్తారు. అదేవిధంగా అధికార లాంఛనాలతో సమ్మక్క గద్దకు చేరుకునేటువంటి శుభతరుణం మరి ఈ రోజు సాయంత్రం వరకు మనకందరికీ కూడా దర్శనం ఇవ్వబోతోంది. ఓవర్ టు స్టూడియో. షామీర్పేట్ పిఎస్ పరిధిలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎస్పీటీ పోలీసులు. ఆకస్మిక దాడుల్లో చాలా వరకు కూడా కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న,